గురించి ఎంతగా సపోర్ట్ చేసి ఇక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టించడం వల్ల అన్నీ కూడా మీకే తెలుసు. నేను చెప్పడం కన్నా బాగోదు కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేనైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఇక్కడ తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే అరెస్ట్ అయ్యి తణుకులు జైల్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి ఆయన్ని తీసుకురావడమే కాకుండా ప్రజా మద్దతు అంతా కూడా ఆక్వా ఫుడ్ పార్క్కి ఉన్నదని చెప్పి మండలం నుంచి కూడా భీమవరంపట్నం నుంచి కూడా జనాలందరినీ కూడా మొబిలైజ్ చేసి మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రావడం జరిగింది ఇక్కడికి. ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మన మీద 2019లో పోటీ చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆక్వా ఫుడ్ పార్క్కి మద్దతు ఇచ్చిన ఆయన మరి ఎందుకు ఆగిపోయారో తెలిసి భీమవరం 10 రోజుల నుండి కూడా కనీసం తుందూరు గ్రామం వచ్చి కేసులు పెట్టించుకుని లాఠీలతో కొట్టించుకున్న వాళ్ళని ఎవరిని కూడా ఒక్కళ్ళని కూడా పలకరించలేదు. కనీసం ఇటు ముఖం పెట్టి కూడా చూడాల. ఒకసారి ఏంటంటే ఆ ఆక్వా ఫుడ్ పార్క్ కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు వచ్చారు ఇక్కడికి, ఎవరు సంఘీభావాన్ని తెలియజేశారు, జైల్లో ఉంటే వచ్చి ఎవరు పలకరించారు, అలాగే జైల్లోనూ కేసుల్లోనూ ఎవరు పెట్టించారు అనేది ఒకసారి జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి.